అందరికీ నమస్కారం. కన్యారాశి జాతకులందరికీ ఈనాటి ప్రత్యేక విశ్లేషణలోకి స్వాగతం. జూన్ 2026 నెల కన్యారాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతోంది, ఏ మార్పులు తీసుకురాబోతోంది అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ బలంగా ఉందన్న విషయం మనకు తెలిసిందే. నిజానికి ఈ జూన్ నెల సాధారణమైన నెల కాదు. గ్రహాల గమనంలో, ముఖ్యంగా గురుగ్రహ సంచారంలో రాబోతున్న భారీ మార్పులు కన్యారాశివారి జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పబోతున్నాయి. అదెలాగో ఈరోజు మనం చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. ఆస్ట్రాలజీ, వాస్తు, భక్తి పాటలు మరియు పూజల కోసం మీ భక్తి టీవీకి స్వాగతం. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి. ఒకవేళ ప్రేక్షకులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే కన్యారాశివారు తమ నక్షత్రం, పాదం ఏమిటన్నది కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మరింత ఖచ్చితమైన అంచనాలు అందించడానికి మాకు వీలవుతుంది. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. సరే, ఈనాటి విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చర్చించుకోబోతున్నాం. అవేంటంటే కన్యారాశివారి స్వభావం మరియు గ్రహస్థితులు, ఆర్థిక మరియు వృత్తిపరమైన వృద్ధి, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, నక్షత్రాల వారీగా ఫలితాలు మరియు శుభదినాలు, చివరగా అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అదే కన్యారాశివారి సహజ స్వభావం మరియు ప్రస్తుతం ఆకాశంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయన్నది చూద్దాం. సాధారణంగా కన్యారాశి జాతకులు చాలా అరుదైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరిలో అద్భుతమైన తెలివితేటలు, పదునైన విశ్లేషణాశక్తి ఉంటాయి. ఏ పని చేసినా 100% పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. అబద్ధం చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. ఎవరికైనా కష్టమొస్తే ముందుండి సాయం చేస్తారు. డబ్బు విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగులేస్తారు. అనవసరపు ఖర్చులు చెయ్యరు. అయితే వీరిలో ఒక చిన్న బలహీనత కూడా ఉంది. ప్రతి చిన్న విషయానికి విపరీతంగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం, ఓవర్ థింకింగ్ వీరికి సహజం. ఈ లక్షణాలు కన్యారాశి వారి స్వభావానికి సరిపోలుతున్నాయో లేదో దయచేసి కింద కామెంట్స్లో కరెక్ట్ అని, ఒకవేళ కాకపోతే నాట్ కరెక్ట్ అని టైప్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ తదుపరి విశ్లేషణలకు చాలా సహాయపడుతుంది. ఇప్పుడు జూన్ 2026లో కన్యారాశివారి జీవితాన్ని శాసించే ముఖ్యమైన గ్రహస్థితులని గమనిద్దాం. అన్నింటికంటే ప్రధానంగా గురుగ్రహం 11వ స్థానమైన కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అద్భుతమైన లాభాలనిచ్చే స్థానం. ఇక శని 7వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల వివాహ జీవితంలో కాస్తంత ఓర్పు వహించాల్సుంటుంది. రాహువు 6వ స్థానంలో ఉండటమనేది ఒక గొప్ప వరం. దీనివల్ల శత్రువులు, అప్పుల బాధల నుండి విముక్తి దొరుకుతుంది. కాని కేతువు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో అసలైన గేమ్ చేంజర్ ఏదైనా ఉందంటే అది కర్కాటక రాశిలో గురు సంచారమే. సరిగ్గా జూన్ 2, 2026న బృహస్పతి తన ఉచ్చస్థితి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కన్యారాశివారికి ఇది 11వ ఇల్లు, అంటే లాభస్థానం. జ్యోతిష్య శాస్త్రంలో లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువును మించిన అదృష్టం మరొకటి లేదు. ఈ ఒక్క గ్రహ మార్పు కన్యారాశివారి జీవితంలో మునుపన్నడూ చూడని ఆర్థిక రికవరీకి, అపారమైన లాభాలకు దారులు తెరవబోతోంది. ఇది నిజంగా ఒక గొప్ప పరివర్తన. మరి ఈ గురుమార్పు వల్ల వాస్తవంగా జరిగే అద్భుతాలు ఏమిటి? ఆర్థికంగా, వృత్తిపరంగా ఎలాంటి వృద్ధి రాబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తిగత ఫైనాన్స్ విషయానికి వస్తే గురుబలం వల్ల కన్యారాశివారి ఆదాయ మార్గాలు ఆకస్మికంగా పెరుగుతాయి. ఎప్పుడో ఆగిపోయిన పాత బాకీలు, ఇక రావు అనుకున్న డబ్బులు చేతికి వస్తాయి. అయితే ఇందాక చెప్పుకున్నట్టు కేతువు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చిన డబ్బును జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఇక కెరీర్ గ్రోత్ అంటారా, అది అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలందుతాయి. కొత్త ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి, అలాగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఏ పని చేపట్టినా అందులో విజయం వరిస్తుంది. ఈ అవకాశాల గ్రాఫ్ చూస్తే మీకే అర్థమవుతోంది. జూన్ 2వ తేదీకి ముందు పరిస్థితులు కొంత సాధారణంగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే గురుడు కర్కాటకంలోకి అడుగు పెడతాడో ఒక్కసారిగా ఆర్థిక, వృత్తిపరమైన అవకాశాలు శిఖరాగ్రానికి చేరుకుంటాయి. ఆ తర్వాతంతా ఏరువాక సాగడమే. కాబట్టి ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే జూన్ 2 తర్వాత ప్లాన్ చేసుకోవడం ఎంతైనా ఉత్తమం.
ఈ ఆసక్తికరమైన అంశాలను కొనసాగించే ముందు ఒక చిన్న రిమైండర్ అండి. ఇంత అద్భుతమైన విశ్లేషణను చూస్తున్నారు కదా, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే కన్యారాశి జాతకులు తమ నక్షత్రం, పాదం కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీరు కామెంట్ చేస్తే మీకు మాత్రమే వర్తించే మరింత ఖచ్చితమైన అంచనాలను భవిష్యత్తులో అందించగలం. సరే, ఇప్పుడు మన తరువాతి విభాగానికి వెడదాం. అదే కుటుంబం, ఆరోగ్యం మరియు ప్రేమ. వీటిపై ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో సంపూర్ణంగా విశ్లేషిద్దాం. ఇంట్లో వాతావరణం చాలా ఉత్సాహంగా ఉండబోతోంది. ముఖ్యంగా పిల్లల చదువులు, పెళ్లి సంబంధాల గురించి మాట్లాడటానికి ఇది అద్భుతమైన సమయం. ఒకవేళ సొంత ఇల్లు లేదా కారు కొనుక్కోవాలనే ఆలోచన ఉంటే జూన్ 10 నుండి 25 మధ్య కాలం అత్యంత అనుకూలమైనది. కాకపోతే శని 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు రావచ్చు. కోపగించుకోకుండా అదనపు ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం. అలాగే కొత్త సంబంధాల కోసం వెతుకుతున్న వారికి మంచి భాగస్వామి దొరుకుతారు. ఒక చిన్న సలహా: కుటుంబ లేదా ప్రేమ వ్యవహారాల్లో మీలో మీరే నేరుగా మాట్లాడుకోండి. మధ్యలో మూడో వ్యక్తుల జోక్యాన్ని అస్సలు అనుమతించకండి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే 6వ స్థానంలో ఉన్న రాహువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు. అకస్మాత్తుగా కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ట్రిక్ లాంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కానీ భయపడాల్సిన పనిలేదు. సరైన ఆహారపు అలవాట్లు ఉంటే సరిపోతుంది. అయితే ఇందులో ఒక గొప్ప శుభవార్త కూడా దాగి ఉంది. ఎంతో కాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక పాత రోగాలేమైనా ఉంటే వాటికి సరైన మందు దొరికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఇదే రాహువు కల్పిస్తున్నాడు. ఇది నిజంగా ఊరటనిచ్చే విషయం. ఇక తరువాతి విభాగంలో కన్యారాశిలోని 3 నక్షత్రాలకు విడివిడిగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, అలాగే ఈ నెలలో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన శుభదినాలేమిటో చూద్దాం. కన్యారాశిలో ఉత్తర, హస్త, చిత్తా నక్షత్రాలుంటాయి కదా. ముందుగా ఉత్తర నక్షత్రం వారు ఈ నెలలో కెరీర్పై ఎక్కువ దృష్టి పెడతారు. వీరి కష్టానికి వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుంది, కొత్త ప్రాజెక్టులొస్తాయి. ఇక హస్త నక్షత్రం వారి దృష్టంతా కుటుంబంపైనే ఉంటుంది. కొత్త ఆస్తులు కొనడానికి, ఇంట్లో శుభకార్యాలు జరగడానికి దైవానుగ్రహం ఉంది. ఇక చిత్తా నక్షత్రం వారికి వ్యాపారాల్లో లాభాలు ముంచెత్తుతాయి. ముఖ్యంగా కళాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ జూన్ నెలలో మన క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి. జూన్ 2వ తేదీ గురు పరివర్తన జరిగే అత్యంత అద్భుతమైన శుభదినం. ఆ రోజు ఏ మంచి పని మొదలుపెట్టినా గొప్ప విజయం సిద్ధిస్తుంది. కాని జూన్ 6, 7 తేదీలలో మాత్రం ప్రయాణాలు లేదా ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆ తర్వాత జూన్ 10 నుండి 25 వరకు ఆస్తుల కొనుగోలుకు అద్భుతమైన సమయం. అలాగే జూన్ 14, 15 తేదీలలో సూర్యుడి సంచారం వల్ల ఆఫీస్లో, వ్యాపారాల్లో మీ నిర్ణయాలకు ప్రకృతి సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇక మనం చివరి విభాగానికి చేరుకున్నాం. గ్రహదోషాలను తొలగించి ఈ జూన్ నెలలో శుభ ఫలితాలను మరింత పెంచడానికి పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దైవబలం తోడైతే ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయి. కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి ప్రతి బుధవారం ఆకుపచ్చని బట్టలు ధరించి బుధగ్రహానికి ఆకుపచ్చటి పండ్లు సమర్పించడం వల్ల బుద్ధి వికసిస్తుంది, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇక 7వ ఇంట్లో ఉన్న శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటాయి. వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది జూన్ 2వ తేదీ. ఆ రోజు గురుగ్రహం ఉచ్చస్థితిలోకి వెళ్తున్న సందర్భంగా తప్పకుండా దేవాలయానికి వెళ్లి నవగ్రహాలకు పూజ చేయించండి. అలాగే నిరుపేదలకు పసుపు రంగు వస్తువులు లేదా శనగలు దానం చేయడం వల్ల లాభస్థానంలో ఉన్న గురుభగవానుడు మీకు 100 రెట్ల శుభఫలితాలను ప్రసాదిస్తాడు. చూశారు కదా, కన్యరాశివారికి ఈ జూన్ 2026 నెల ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక సువర్ణ యుగానికి నాంది పలకబోతోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. దైవంపై భారం వేసి నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే అంతా మంచే జరుగుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం దయచేసి మీ భక్తి టీవీకి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరియు వెళ్లే ముందు మీ నక్షత్రం మరియు పాదం కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ దైవానుగ్రహం లభించాలని కోరుకుంటూ జయ శ్రీరామ్, జయ హనుమాన్, ఓం నమః శివాయ. మీ భక్తి టీవీ తరపున అందరికీ ధన్యవాదాలు.